భారత్ ఏమీ ధర్మశాల కాదు, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. నిజంగా ఈ వార్త మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. మన చట్టాల మీద, మన న్యాయ వ్యవస్థల మీద ప్రతి భారతీయుడికి కాస్త గౌరవం, ప్రేమ ఈ వార్తతోటి పెరుగుతాయని చెప్పుకోవచ్చు, ఇంతకు ముందు ఉన్నటువంటి గౌరవం కన్నా. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటాం, భారతదేశంలో చాలా నగరాలు ప్రమాదకరంగా మారిపోతూ ఉన్నాయి. కారణం పాకిస్తానీలు, బంగ్లాదేశీలు, ఇతరితర దేశం నుంచి కొంతమంది శరణార్థులుగా ఈ దేశంలోకి రావటం, ఆ వెస్ట్ బెంగాల్ బోర్డర్ నుంచి మరి బంగ్లాదేశీలు చొరబట్టడం, రోహింగ్యాల రూపంలో వారు ఇక్కడికి వచ్చి బతకటం, మరి కొంతమంది స్లీపర్ సెల్స్ కథ ఇక్కడికి వచ్చి బతకటం. సో వారందరూ కూడా మరి కొన్ని సందర్భాల్లో మారణ హోమం సృష్టించడానికి మరి వారు భాగస్వాములు అవటం, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. గతంలో నేను అనేక సందర్భాల్లో చెప్పాను అనమాట ఈ అంశాలు. శరణార్థులు ఎక్కువైపోతున్నారు దేశంలో, రోహింగ్యాలు ఎక్కువైపోతున్నారు. ఈ రోహింగ్యాలు ఇక్కడికి వచ్చేసి ఈ దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఒక్కొక్కడు 6 నుంచి 10 మంది పిల్లలను కానీ ఈ దేశం మీద వదిలేస్తూ ఉన్నారు. అసలే మన దేశం 140 కోట్ల పైచిలకు జనాభా చేరుకుంది. అసలే మన దేశం మెల్లమెల్లగా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తుంది. భవిష్యత్తులో మన దేశానికి ఆహార కొరత కూడా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వెస్ట్ బెంగాల్ బోర్డర్, దరిద్రమైనటువంటి ఆ బోర్డర్లో గుండా చొరబడి మరి దేశంలోకి చొచ్చుకొని వస్తూ ఉన్నారు. అనేక నగరాల్లో, హైదరాబాద్, ముంబై, కలకత్తా లాంటి అనేక నగరాల్లో మరి బస్తీల్లో ఈ రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్ మరి వారు తలదాచుకుంటూ ప్రమాదకరమైనటువంటి శక్తులుగా మారుతున్నారు. వారిని ఈ దేశం నుంచి మనం తరిమేయకపోతే మనల్ని రేపొద్దున పాపం అనేటువంటి వ్యక్తులు ఉండరు. ఎందుకంటే ఈ శరణార్థుల్ని, ఈ రోహింగ్యాల్ని, ఈ స్లీపర్ సెల్స్ని కనుక మనం అయ్యో పాపం అని జాలి తెలిసి మన దేశంలో ఉంచి వారికి మనం తిండి పెట్టామంటే రేపొద్దున మనల్ని, మన కుటుంబాలని పాపం అనేటువంటి పరిస్థితి కూడా ఉండదు, అంటానికి కూడా మనుషులు మిగలరని చెప్పేసి నేను అనేక సందర్భాల్లో చెప్పాను. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక తీర్పు ఏదైతే ఉందో అది ఒక నిజంగా ఒక శుభవార్త అనుకోవచ్చు. ఈ యొక్క శరణార్థులకు సంబంధించి శ్రీలంక శరణార్థులపై సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు. భారత్లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. చూసారా, భారత్లో వారికి ఆశ్రయం కల్పించాలంట. ఒరే నాయన, ఆల్రెడీ భారతదేశం 140 కోట్ల పైచిలకు జనాభా చేరుకున్నారు. ఆల్రెడీ మాకే ఆహార కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే మరి దిగుబడి రాక, పంట సరైన గిట్టుబాటు ధర అందక రైతులు ఆ పంట మీద కాన్సన్ట్రేషన్ చాలా తగ్గిపోయింది. అందరూ కూడా వ్యవసాయదారు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కంప్యూటర్ పట్టుకొని విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఎక్కడన్నా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, కానీ పంటలు పండించే వాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు. సో మా దేశానికి ఆహార కొరత భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైతే బాగానే ఉంది, కానీ సో మళ్ళీ మీరు శ్రీలంక నుంచి వస్తాం, మేము బంగ్లాదేశ్ నుంచి వస్తాం, మేము పాకిస్తాన్ నుంచి వస్తాం, శరణార్థులుగా మేము వస్తాము, మాకు ఆశ్రయం కల్పించిందంటే మా దేశం మీకు ఆశ్రయం కల్పించడానికి ఇక్కడ అంత తేరగా ఎవరు లేరు అని చెప్పేసి అయితే ఈ దేశ ప్రజలందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చెప్పిందనమాట. సో శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆశ్రయం కల్పించాలని, ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మంచి నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు కొట్టేసి. అయితే వారంతా దేశాన్ని వీడాలని తేల్చి చెప్పింది. ఇది నిజంగా చాలా సంతోషకరమైన శుభవార్త అనమాట. ఎవడైతే శరణార్థులుగా వచ్చారో మరి వచ్చి పిటిషన్ వేసుకున్నారో మమ్మల్ని ఇక్కడ ఆశ్రయం కల్పించిందని, ఆ పిటిషన్నే సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేయటమే కాకుండా వారిని దేశం వీడి వెళ్ళాలని కూడా వారికి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే ఇది నిజంగా సుప్రీంకోర్టు మరి న్యాయమూర్తి గారికి చేతులు జోడించి భారతీయులందరూ కూడా దండం పెట్టాల్సినటువంటి అవసరం, ఆ పరిస్థితి అయితే ఈరోజు మనకి ఖచ్చితంగా కలుగుతూ ఉంది. వారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు పడుతున్నాం. విదేశీయులకు కూడా ఆశ్రయం ఇవ్వడానికి ఈ దేశమేమీ సత్రం కాదు, వేరే ఏ దేశానికైనా వెళ్ళండి అని తేల్చి చెప్పింది మన సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇది నిజంగా ఎంత శుభవార్త అండి, ఎంత శుభవార్త అంటే అంత శుభవార్త. ఆల్రెడీ 140 కోట్లు పైచిలుకు జనాభా పెరిగిపోయారు. మరి అధికారికంగా లెక్కలైతే అది 150 కోట్లకు వెళ్తారో 160 కోట్లకు వస్తారో తెలియదు, జనగణన అధికారికంగా అన్ని రాష్ట్రాల దేశం మొత్తం జరిగితే. సో ఇప్పటికే మేము ఇబ్బంది పడుతున్నాం. సో మిమ్మల్ని విదేశీయుల్ని మరి ఇక్కడ ఆశ్రయం కల్పించడానికి ఈ దేశమేమీ ధర్మసత్రం కాదు, దయచేసి మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోయిండి, వేరే దేశానికి వెళ్ళిపోయిండి, వేరే ఇంకేదన్నా దేశం చూసుకోండి అని చెప్పేసి మన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈరోజు ప్రతి భారతీయుడు కూడా ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్య, ఇక సుప్రీంకోర్టు
ఇక న్యాయస్థానాలు, మన దేశంలో న్యాయస్థానాలు ఈ శరణార్థులంటూ వచ్చిన వాళ్ళు వచ్చి పిటిషన్లు వేసుకొని మాకు అవకాశం ఇవ్వండి, ఆసనం కల్పించండి, మేము ఎక్కడో బస్తీలో బతుకుతాం, మేమేదో కూలీనాలు చేసుకొని బతుకుతాం అంటే మీకు ఇక్కడ అవకాశం లేదు. మీరు ఈరోజు కూలీనాలు చేసుకొని బతకడానికి ఇక్కడికి వస్తారు, రేపొద్దున మీరు ఉగ్రముఖులతో చేతులు కలిపి మా మీదే తిరగబడతారు. సో గతంలో కూడా ఈ రోహింగ్యాలు చాలామంది హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికుల మీద, పోలీసుల మీద రాళ్ళదాడికి తెగబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కూడా బాలాపూర్ పిఎస్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రమాదకరమైన గంటిక అనమాట. సో కాబట్టి ఈ శరణార్థులు ఎవరైనా ఈ దేశంలోకి వస్తే దయచేసి వాళ్ళకి 2 చేతులతో నమస్కారం పెట్టి వారిని తిరిగి వాళ్ళు బోర్డర్ దగ్గర వదిలిపెట్టాల్సిన బాధ్యత మన దేశ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం మీద ఉంది, మన ఆర్మీ మీద ఉంది, మన పోలీస్ వ్యవస్థ మీద ఉంది, మన నిఘా వ్యవస్థల మీద ఉన్నాయి. ఎందుకంటే వారిని ఏం కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, చంపాల్సిన అవసరం లేదు. వాళ్ళని చక్కగా తీసుకొని వెళ్ళి ఆ బోర్డర్ల దగ్గర బోర్డర్ దాటిస్తే బాబు మీరు వెళ్ళిపోండి, వేరే దేశం వెళ్ళి అక్కడ బతకండి, శరణార్థులుగా పాకిస్తాన్ వెళ్ళండి, అక్కడ చక్కగా బతకండి వెళ్ళి, లేదా బంగ్లాదేశ్ వెళ్ళండి, ఎందుకంటే ఆ 2 దేశాల నుంచి ఇక్కడ జొరబడతారు కాబట్టి. సో చక్కగా మీరు బతకండి, అంతేగాని మీకు భారతదేశమే సత్రం కాదు, ఇక్కడ బతకడానికి ఇక్కడ మా దేశమే జనాభా నిండిపోయి ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ అవకాశం లేదని చెప్పేసి మరి అందరూ కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా మరి చక్కటి నిర్ణయం తీసుకుని, సంచలనమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇది ఒక శుభవార్తగా పరిగణించాలి. సో భారత్ ఏమీ ధర్మశాల కాదు. సుప్రీంకోర్టు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో, ఎవరైతే ఆ శ్రీలంక శరణార్థులు మరి మాకు ఆశ్రయం కల్పించమని సుప్రీంకోర్టుకు పిటిషన్ వేశారో, పిటిషన్ కొట్టేయటం ఏదైతే ఉందో ఇది ఒక శుభ పరిణామం. ఈ దేశానికి మంచి రోజులు రానున్నాయి. ఇక ఈ దేశంలో భవిష్యత్తులో స్లీపర్ సెల్స్ వారు కనపడే పరిస్థితి లేదు. రోహింగ్యాలను తరిమి కొట్టే రోజులు రాబోతా ఉన్నాయి. ఈ బంగ్లాదేశీలను, పాకిస్తాన్ వాళ్ళని తన్ని బోర్డర్ల దగ్గర ఇసిరి పారేసే రోజులు ఈ దేశానికి రాబోతా ఉన్నాయి. ఈ దేశానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి.